వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నడూ చూడని విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న సీఎం. జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్లను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్. రాష్ట్ర సచివాలయంలో ఏపీ మున్సిపల్ పొరుగు సేవల ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అంశాలపై సమావేశం. పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ సజ్జల. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీఎం జగన్కు భయం పట్టుకుందన్న మాజీ మంత్రి కన్నా. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్లను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పామరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. పెద్ద చదువులు చదువుకుంటున్న పేదింటి పిల్లలు, వారి పూర్తి ఫీజులు, పూర్తి డబ్బు మొత్తాన్ని 100% ఫీజును ఆ పిల్లల తల్లుల ఖాతాలో వేస్తున్నామని చెప్పారు. తల్లులే ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికమైన వెంటనే తల్లులకు జమ చేస్తూ జగనన్న విద్యా దీవెన కొనసాగిస్తూ వచ్చామని సీఎం చెప్పారు. ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం. ఈరోజు గత త్రైమాసికానికి అంటే అక్టోబరు, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆ 3 నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను 9,45,000 మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల, ఆ తల్లుల, వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా 708 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ 708 కోట్ల రూపాయలతో కలుపుకొని ఈ 57 నెలల కాలంలోనే అక్షరాల మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా 29,66,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవెన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 12,609 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏపీ మున్సిపల్ పొరుగు సేవల ఉద్యోగుల జీతభత్యాల పెంపు, ఇతర సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, సిడిఎంఏ శ్రీకేష్ బాలాజీ, మున్సిపల్ పొరుగు సేవల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఫామ్ చేసిన దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేసిన, ప్రభుత్వ ఉద్యోగులందరూ చూస్తున్న, గమనిస్తున్నది ఒక కొట్టొచ్చినట్టు కనిపించే అంశం ఏమంటే, మా పార్టీ కానీ మేమున్న ప్రభుత్వం కానీ ఉద్యోగులు రాజకీయాలకు వాడుకోవడం అనేది మేము చేయదలుచుకోవాలి. ఆ రోజు నుంచి ఆయన స్పష్టంగా ఉన్నారు. అందుకే మీరు గమనిస్తే ఉద్యోగుల మధ్య ఏదైనా క్రియేట్ చేయడం కానీ, వాళ్ళైనా ఏదో ఒక రకంగా గ్రూపులు ఎక్కడం కానీ ఎప్పుడూ చేయట్లేదు. గతంలో జరగలేదంటే ఎట్లుంది కానీ మీకు తెలుసు. సెకండ్ ఆస్పెక్ట్ నేను ఇంతకుముందు అన్నది, ఉద్యోగులు అంటే అది లేకుండా ప్రభుత్వం లేదు, కలిపితేనే టోటల్ ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం అవుతుంది. పొలిటికల్గా ఏ డెసిషన్లు తీసుకునే ముఖ్యమంత్రి గారు కానీ, పార్టీగా ప్రభుత్వంగా ఏమన్నా ప్రభుత్వం కాబట్టి మా పార్టీ తీసుకునే ప్రభుత్వపరమైన విధాన నిర్ణయాలు కానీ ఇంప్లిమెంటేషన్ కావాలంటే అది ఖచ్చితంగా ఉద్యోగుల ద్వారానే అవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా, హాయిగా, ఫోకస్డ్గా పనిచేసేటట్టు వీలైనంత చేయాలనేది మా విధానం. అదే ఫస్ట్ నుంచి మేము గమనించుకుంటాం. అందులోనూ మీ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే ముఖ్యమంత్రి గారి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఉదయం జగన్మోహన్ రెడ్డికి మరో 50 రోజులలో ఎన్నికలు ఉండటంతో భయం పట్టుకుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏమి చేశారో చెప్పలేకపోయారన్నారు. తెలుగుదేశం, జనసేన నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్టు హేయమైన చర్య అని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి
50 రోజులు ఎన్నికలు ఉండగానే ఓటమి భయం పట్టుకొని ఇప్పటి వరకు రాష్ట్రంలో మరి మేము ఎప్పుడు వినలా ఈ పోలీస్ వ్యవస్థలో సంస్థలు సిబిసిఐడి కానీ పుల్లారావు కొడుకు శరత్కి ఏ రకమైనటువంటి హాని కలిగించినా దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వహించాల్సిందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఇప్పటికైనా సరే వ్యవస్థల్లో మార్పు రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదైతే పోలీసులో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఉన్నాయి పరిస్థితి ఆయన చెప్పుకుంటున్నాడు, ఆయన సొంత సైన్యంలాగా చెప్పుకుంటున్నాడు. సిబిసిఐడి, ఏసీబీ, ఈ డిఐఆర్ ఏదో పెట్టాడు కొత్తగా, ఆయన పెట్టుకున్నాడు సొంత సంస్థలాగా. ప్రజల్ని హెరాస్ చేయడానికి వాళ్ళని ఉపయోగించడం అనేటువంటిది ఇది క్షమించరాని నేరం కింద పరిగణిస్తా ఉన్నాను నేనైతే మాత్రం. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాను, 16 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నాను. ఇటువంటి చర్యలు క్షమించరాని నేరాల కింద పరిగణించబడతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థను మరింతగా అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నూతన చైర్మన్ సనపాల చంద్రమౌళి అన్నారు. విఎంఆర్డీఏ నూతన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తన కష్టానికి తగిన గుర్తింపునిచ్చి పార్టీ అత్యంత కీలకమైన విఎంఆర్డీఏ చైర్మన్ పోస్టును అప్పగించడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎం అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణీ కుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజీవ్ గాంధీ, జోనల్ ఇన్ఛార్జి పీలా వెంకటలక్ష్మి, మంచా నాగమల్లేశ్వరి పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మంచి ఫలితాన్ని ఇచ్చారు. ఎందుకంటే నేను పార్టీలో వార్డు స్థాయి నుంచి డెవలప్ చేసుకొని వచ్చి ఈరోజు విఎంఆర్డీఏ చైర్మన్గా మీ ముందున్నానంటే పార్టీలో నేను చాలా కష్టపడ్డాం. దాన్ని జగన్ గారు ఇంకా గుర్తించలేదని చాలా మంది అడిగినప్పుడు కూడా ఏదో ఒక రోజు ఆయన గుర్తిస్తారులే అని అలాగే వెయిట్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నాయకుడిని కూడా గుర్తించి అందరూ ఎక్కించి మాకు ఈ స్థాయిని ఇచ్చారు. నాకు జగన్ గారు అంత మహత్తరమైన బాధ్యతని నాకు అప్పగించారు కాబట్టి ఆ బాధ్యతని నేను త్రికరణ శుద్ధితో ఏ తప్పు చేయకుండా అందరికీ అందుబాటులో. వచ్చే ఎన్నికలలో విశాఖ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలలో కాషాయ జెండా ఎగరటం ఖాయమని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. గాజువాక పంతులుగారి మేడ బీజేపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాల కాలంగా విశాఖ నగరంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని అన్నారు. విశాఖకు ఎంతోమంది ఎంపీలు వస్తున్నారు, పోతున్నారని, కానీ విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపలేదని అన్నారు. గత 3 సంవత్సరాలుగా తాను విశాఖలోనే ఉంటూ ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపడం జరిగిందన్నారు. అవన్నీ కూడా మనకి గౌరవ సహాయం చేస్తున్నారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఎంపీ గారు మన విశాఖపట్నం జిల్లా ఎంపీగా పోటీ చేస్తే మన అందరూ అదృష్టం. చాలా అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలి. ఆయన గెలిచారంటే ఖచ్చితంగా కేంద్రంలో అవుతారు. ఆయన అయ్యారంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంటే దశ మనకి బాగుంటుంది. ఎందుకంటే అంత గొప్ప నేత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు లేరు. 90 నుంచి స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ లో ఉంటే గనులు తేవాలన్నటువంటి కనీస ప్రజ్ఞానం అప్పుడు లేదా, పట్టించుకోవాలా. ఆడింది ఆట, పాడింది పాట. ఓట్లేశారు, గెలిచారు, వాళ్ళ పనులు చూసుకున్నారు తప్పితే ఇక్కడ ప్రజలకు పనికొచ్చే పనులు చేయలేదు. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య విశాఖపట్నంలో నగరంలో మీకు ఎస్కోటకి వెనుకబడ్డ ప్రాంతం, భీమిలు కూడా చాలా నీటి సమస్య, ఇతర సమస్యలు ఉన్నాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 24 వార్డులలోని పలు సామాజిక భవనాలకు వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ప్రారంభోత్సవాలు చేశారు. స్థానిక కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ప్రతి వార్డులోని సామాజిక భవనాలు, రోడ్లు, డ్రైన్లు, పాఠశాల భవనాలను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డులోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదేశాల మేరకు అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు ఏ విధంగా అయితే కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని అందించామో అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి కమ్యూనిటీ హాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, పార్క్స్ కానీ,
బరియల్ గ్రౌండ్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వీధి లైట్లు కానీ, మంచినీటి సదుపాయానికి సంబంధించి కానీ ఎక్కడ అలసత్వం లేకుండా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి వాటన్నింటిని కూడా మెరుగుపరిచి ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు కూడా 438 కోట్ల రూపాయలు మౌలిక వసతులకు వెచ్చించడం జరిగింది. 7 హాస్పిటల్స్ నిర్మాణం చేయడం జరిగింది. 2 హాస్పిటల్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రతి స్కూల్ని కూడా రెనోవేట్ చేయడం జరిగింది. జీవీఎంసీ 72వ వార్డులో సుమారు 38.57 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్లు కాలువల పనులకు మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి శంకుస్థాపన చేశారు. వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ గాజువాక ప్రాంతం ఒకప్పటితో పోల్చితే నేడు అన్ని విధాల అభివృద్ధి చెందిందన్నారు. ప్రజల అవసరాలను తీర్చే పనిని జీవీఎంసీ చేపట్టిందన్నారు. గాజువాకపై ప్రత్యేక దృష్టి పెట్టి మౌలిక సదుపాయాల కల్పనకై చర్యలు చేపట్టామన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులను సైతం స్వీకరించి పనులు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఊరుకూటి చందు, వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ సిరట్ల వాసు, మంత్రి శంకర్ నారాయణ, రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈ 20 లక్షల రూపాయలతో ఈ సీసీ రోడ్ నిర్మాణం అనేది జరుగుతుంది. అట్లాగే ఈరోజు 72వ వార్డులోనే చిరంజింట్యాడ్లో 18 లక్షల రూపాయలతోటి సీసీ డ్రైన్ నిర్మాణానికి కూడా గౌరవ మేయర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే 3 సంవత్సరాల నుంచి కూడా అటు మేయర్ గారు హరివెంకట కుమార్ గారు, అట్లాగే శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు కూడా 72వ వార్డులో కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి వర్కులు చేయించి ఈ వార్డులో ఉన్నటువంటి కాలనీలన్నింటికీ అభివృద్ధికి వారు సహకరిస్తున్నందుకు 3లో సుమారు 20 లక్షలు ఒక ఏరియా, ఇంకొకటి 20 లక్షలు, సుమారు 40 లక్షలతో ఇక్కడ సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, ఇక్కడ వార్డుకి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గతంలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డు నుంచి మనము చేశాము. అలాగే మనము గాజువాక నియోజకవర్గానికి వచ్చినట్లయితే కొన్ని వార్డులో 5 కోట్ల నుంచి 10 కోట్లు, 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు కూడా కొన్ని వార్డ్స్లో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచనలతో విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో మాకు సూచనలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనము విశాఖ జిల్లా మొత్తం 98 వార్డుల్లో కూడా విశాఖలో పర్యావరణ నిబంధనలను తొంగలోకి తొక్కి న్యాయస్థానం ఆదేశాలను పాటించకుండా ఋషికొండపై భవనాలను పరదాల చాటున పోలీసుల మాటన ప్రారంభించడం సిగ్గుచేటని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చివరికి గుట్టు చప్పుడు కాకుండా మంత్రితో ఋషికొండ భవనాలను ప్రారంభించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. పండగ వస్తే చాలు ఋషికొండకు వచ్చేస్తున్న అటు ప్రకటనలు చేసిన సీఎం జగన్ విశాఖకు ఎందుకు రావడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. టీడీపీ జనసేన సంయుక్తంగా నిర్వహించిన జెండా సభతో వైసీపీ జెండాలు వణుకుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పి భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఋషులు తపస్సు చేసేటువంటి ప్రాంతం ఋషికొండ. అటువంటి ఋషికొండని అక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఏదైతే ఉందో ఆ హరిత రిసార్ట్స్ వల్ల 100 కోట్ల రూపాయల పైగా ఆదాయం వస్తున్నప్పటికీ కూడా కేవలం ఋషికొండలో టూరిజం గత 30 ఏళ్లుగా ఎన్నడూ చూడని అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పుణ్యమా అంటూ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. జీవీఎంసీ 65వ వార్డులో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వార్డులో రోడ్లు, కల్వర్ట్లు, కాలువల, వీధి దీపాలు ఒకటేమిటి అనేక అభివృద్ధి పనులు జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మేయర్ హరివెంకట కుమారిల సహకారాన్ని తీసుకొని కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. 30 ఏళ్లుగా రోడ్లు, కాలువలు హీనస్థితిలో ఉండి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతిని తెలుసుకొని బానోజీ తోట రోడ్డు నంబర్ 8లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చిన్నపాటి వాహనం వెళ్లాలన్నా, అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ రావాలన్నా దారి సరిగ్గా లేని పరిస్థితి నుంచి నేడు అనేక వాహనాల రాకపోకలు సాగించడానికి అనువుగా అక్కడ వంతెన, రోడ్డు, కాలువలు నిర్మాణంతో పాటు ప్రజల చిరుకాల స్వప్నం నెరవేరింది.
కానీ దీనిపై కొందరు విష ప్రచారం చేయడాన్ని కాలనీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందడానికి గాను ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతూనే ఉన్నామని, ఇప్పుడిప్పుడే ఒక కొలికి వచ్చిందని ఆనందపడుతున్న సమయంలో తప్పుడు ప్రచారం జరుగుతుండడం బాధాకరమని స్థానికులు పేర్కొన్నారు. ఈ ప్రాంత కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, వారికి కాలనీ తరపున కృతజ్ఞతలు చెబుతున్నామని తెలిపారు. బ్రిడ్జి గత 30-40 సంవత్సరాలుగా మేము ఇల్లు బురదలో నడ్డము, చిన్నది వంతుల్లాగా వేసుకొని దాని మీద నడ్డం ఇలాగా అన్నీ చేస్తున్నాం. కరోనా వచ్చిన తర్వాత వంతుల్లాగా చిన్నది ఏదో వేసుకొని నడుస్తున్నాం, కానీ అప్పుడు లేకపోతే ఇలా చుట్టూరు తిరిగి వెళ్ళడమే. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా సరే ఎవ్వరు కూడా చేయించలేకపోయారు. ఆఖరికి మేయర్ గారు వచ్చారు. మేయర్ గారి దగ్గరికి వెళ్ళి చాలాసార్లు మేము మేయర్ గారిని కూడా అడిగి చూసాము అందరినీ. ఆయన కూడా వచ్చి రావడం, చూడడం, ఫోటోలు తీసుకోవడం వెళ్ళిపోవడం. ప్రతి నాయకుడు వచ్చినా సరే అదే పని చేయడం. ఈయన కూడా వచ్చారు, మూర్తి గారు ఒకసారి గెలిచిన తర్వాత వచ్చారు. వచ్చి ఫోటోలు తీసుకోవడం ఇవన్నీ చేస్తుంటే, బాబు అందరూ వచ్చి చేసిన పనే చేస్తున్నావు, నువ్వేం చేసేది లేదనేసి మేము నిర్లక్ష్యంగా తీసుకున్నాం. కానీ ఈయన పట్టుదలతోనే ఈ బ్రిడ్జి అది వేయించడం చూశాక మాకు ఆయన మీద చాలా గౌరవం పెరిగింది ఆయన పట్ల. ఇంకా ఆయన మీద ఇంకా ఎవరెవరో బురద జల్లుతున్నారంటే ఇది ఎందుకు వేసారనేసి, ఆయన నడ్డానికి వేసారా, నలుగురు నడ్డానికి వేసారా, మీ బురద జల్లుతున్న వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఇదైతే అలా చుట్టూరు తిరిగి వెళ్ళిన వాళ్ళు మేము మాకు ఎంత సౌకర్యంగా ఉంటుంది. ఇంటి ముందుకు ఆటో వస్తుంది. ఇప్పుడు మేము అందరం సంతోషపడుతున్నాం కదా, చాలా సంతోషపడ్డాం. మా ఇంట్లో పని జరుగుతున్నట్లుగా మేము ఎంతో ఆనందపడ్డాం. ఈ రోడ్డు వేయడం కాదు కానీ ఆయనకి పర్సనల్గా వెళ్ళి కూడా మేము కృతజ్ఞతలు చెప్పాలనే అనుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా. బ్రిడ్జ్ దగ్గర ఒక 40 ఏళ్ళ నుంచి, మేము ఒక 50 ఏళ్ళ నుంచి ఉంటున్నామండి ఇక్కడ. 40 ఏళ్ళ నుంచి మేము చాలా అవసరం పడుతున్నాం. సైడ్ రోడ్ల నుంచి వెళ్తున్నాము. అలాగా చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు కానీ బ్రిడ్జి చేస్తాము అని అన్నారు కానీ వేయలేపారు. ఇప్పుడు ఏదో కార్పొరేటర్ గారు దయ వల్ల ఏదో మాకు ఇలా పడ్డది. ఆయన దగ్గరికి కూడా వెళ్ళి ఆయన ఫస్ట్ కార్పొరేటర్గా పోటీ చేసేటప్పుడు మాకు వచ్చి వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. అందుకు ఇప్పుడు దీని మీద ఏదో దుష్ప్రచారం జరుగుతుందంట. దేని గురించి అంటే జరగడం, ఈ రోడ్డు తవ్వి కార్పొరేటర్ గారు ఎట్టుకెళ్ళిపోయారా, లేకపోతే మేము తవ్వి మా ఇళ్ళల్లో పెట్టుకున్నాం అంటే రోడ్ నెంబర్ 8లోని రోడ్ రాకూడదా? ఆపడానికి ఎవరు ప్రచారం చేస్తున్నారు? ఎందుచేతను? ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కదా. ఎవరన్నా ఒకరు ఏదో మంచి చేద్దామని వస్తే ఎందుకు ఇతరుల మీద బురద చల్లడం? ఆయన ఏం చెడ్డ చేశారనుకోండి, మాకు చూపించండి ఆ చెడ్డ ఏదో, మేము కూడా ప్రశ్నిస్తాం కదా. ఆయన జరిగింది మంచి కదా చేశారు. గవర్నమెంట్ సొమ్ము అతను ఏదో తీసుకొచ్చి రోడ్ వేసినందుకు ఆయన్ని తప్పకుండా అదా? ఆయన అయితే మట్టుకి రోడ్ వేసినందుకు మేము ఆయన కృతజ్ఞతలే చెప్తున్నామండి. ఈ రోడ్డు అన్నది ఏంటంటే 100 మంది 1000 మంది నడవడానికి వేస్తారు. ఎవరు సొంత ఇంట్లోని వాక్వే వేసుకోవడమో ఏదో కాదు కదండి. మాకు చెప్పాలంటే ఇప్పటికి అసలు రోడ్డు అన్నది వేస్తారని అనుకోలేదండి. ఇన్ని సంవత్సరాలు ప్రతి ఒక్కరు వచ్చి మాట అనేసి వెళ్ళిపోతున్నారు, అలాగే అనుకున్నాం. ఆయన మరి ఇంక ఏ రకంగా తీసుకున్నారో తెలియదు కానీ మేము 2 సార్లు తిరిగామండి ఆయన దగ్గరికి. మీరు ముందు వచ్చి మాకు ఓట్ల ఎలక్షన్ ముందు చేస్తానన్నారు కదండి, మీరు వేస్తారా అని. ఆయన దాన్ని సీరియస్గా తీసుకుని వేసినందుకు మేము ఆయనకైతే కనుక చాలా కృతజ్ఞతలు చెప్తున్నామండి. చాలా రుణపడే ఉన్నామని అనుకోవాలి. ఎందుకంటే అసలు నేను పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ రోడ్డు అన్నది లేదండి. అసలు నేను పుట్టి నా పిల్లడు నా అయిపోయాడు, నా బాబు కూడానా అసలు వాడైనా చూస్తాడా అని అనుకున్నాను. కానీ నేను ఉంటాడుగా చూడడం అయిందని నేను ఆ విషయంలో అయితే మూర్తి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సరైన రోడ్డు లేక హాస్పిటల్ సమస్యలు కానీ లేకపోతే అంటే ఏదైనా వృద్ధాశ్ర సమస్యలు కానీ ఎవరైనా సరే స్థానికులు ఏమన్నా కనీసం ఒక నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా సరే రోడ్డు చుట్టూ తిరుక్కొని వెళ్ళే పరిస్థితి ఏర్పడేది మాకు. ఇక్కడ సరైన రోడ్డు సౌకర్యం లేక మా 65వ వార్డు కార్పొరేటర్ మన నరసింహమూర్తి గారిని మేము కనుక్కుంటే అతను ఏం చేశారంటే, నేను వేసానమ్మా మాట ఇచ్చారు, ఇచ్చిన మాట ప్రకారమే అతను రోడ్డు వేశారు మాకు. అయితే ఈ రోడ్డు మీద ఈరోజు చాలా దుష్ప్రచారాలు జరుగుతున్న విషయం మా వరకు ఇప్పుడే తెలిసింది. అయితే ఎందుకు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందన్న విషయం మాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే వేసినటువంటి రోడ్డు కళ్ళు కట్టినట్టుగా అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ జీవీఎంసీ పరిధిలోని జీవీఎంసీ రోడ్లోనే అందరికి అనుకూలంగా వేశారు కానీ ఎవరి ఇంట్లోనే లేదా పర్సనల్గా అయితే ఎవరికి కూడా ఎవరు వర్క్ చేసి పెట్టలేదు. ఇంకా వర్క్ చేసిన వాళ్ళు కూడా కార్మికులు కానీ వీరందరూ కూడా అందరితో కలిసిమెలిసి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా సక్రమంగా మనకు పని చేసి అయితే అప్పచెప్పారు కానీ ఎటువంటిది ఇబ్బంది కూడా అయితే ఎవరికైతే కలగలేదు. మరి ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్న విషయం మాకైతే ఇప్పటివరకు అర్థం. రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గంలో తెల్లవారుజామున 6 గంటల లోపే లబ్ధిదారుల ఇంటి తలుపులు తట్టి పెరిగిన పెన్షన్ డబ్బులను వాలంటీర్లతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ గతంలో ఇచ్చిన రాజధాని రైతు కూలీల పెన్షన్ 2500 నుండి ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5000కు పెంచడం జరిగిందని, 1వ తారీఖున 6 గంటల లోపే వాలంటీర్లతో కలిసి లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేస్తుండటంతో ఆ రైతు కూలీల మొహాల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ప్రాంతంలో తమ సొంత స్వార్థం కోసం, స్వలాభం కోసం రైతుల్ని, రైతు కూలీల్ని ఎన్ని ఇబ్బందులు గురి చేశారో మనందరం తెలిసినటువంటి విషయమే. తర్వాత
రైతులు లబ్ధి పొందలేకపోయారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. రైతు కూలీలైతే వాళ్ళ జీవితమే అగమ్యగోచరంగా తయారైనటువంటి పరిస్థితులు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళు గతంలో రాజధాని చంద్రబాబు నాయుడు ప్రకటించక ముందు రైతులతో సమానంగా సగౌరవంగా ఇక్కడ పనిచేసుకుంటూ తమ జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టాల పాలవుతూ ఉన్నారు. భూములు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అటు రాజధాని కట్టలేకపోయాడు, రైతులకి రైతు కూలీలకి న్యాయం చేయలేకపోయాడు. తద్వారా వచ్చినటువంటి కాలక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ విజయనగరం జిల్లా మహారాజా మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికులకు 4 నెలలుగా జీతాలు పెంచడం లేదని ఎన్నిసార్లు విన్నవించినా ఆయా కళాశాలల యాజమాన్యం పట్టించుకోవడం లేదని సిఐటియు నాయకులు జగన్ ఆరోపించారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మిమ్స్ కార్మికులకు సంఘీభావ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నేత జగన్ మాట్లాడుతూ తక్షణమే కార్మికులకు జీతాలు పెంచడంతో పాటు పెండింగ్లో ఉన్న 2 నెలల జీతాలు చెల్లించాలని ఎన్నిసార్లు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా సమ్మె నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు కుమార్తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల నుంచి ధరలు విపరీతంగా పెరిగాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. గతంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వేజ్ అగ్రిమెంట్ జరిగేది. అక్కడ ఆ రకంగా వేజ్ అగ్రిమెంట్ చేయాలని గత 3 ఏళ్ళ నుంచి కూడా అడుగుతూ ఉన్నారు అక్కడ యూనియన్ కార్మికులు. అయినా సరే యాజమాన్యం కనీసం చర్చలు చేసి ఈరోజు జీతాల పెంపు కోసం ఆమాత్రం ప్రయత్నం చేయలేదు. గత 4 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి దిగి అక్కడ నిరసన కార్యక్రమాలు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. అయినా సరే ఈ రోజు కూడా అక్కడ యాజమాన్యం చర్చలు తీసి ఈరోజు యాత్ర ఒప్పందం చేయకుండా ఈరోజు కక్ష సాధింపులుగా ఈరోజు కార్మికుల మీద వేధింపులు చేస్తున్నారు. ఇప్పుడు తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఇప్పటికే నాయకులుగా ఉన్న వాళ్ళు తొలగించామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రకంగా పోటీ కార్మికులు తీసుకొచ్చి అక్కడ పని చేయించుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా నిజంగా ధరలు పెరగకపోతే వాళ్ళు ఎవరికి జీతాలు పెంచవసరం లేదు. ధరలు పెరిగాయి కాబట్టి ఈరోజు జీతాలు. జేసీఐ వైజాగ్ అచీవర్స్ సంస్థ అధ్యక్షుడు, వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ సీనియర్ ఉపాధ్యక్షుడు బి దిలీప్ కుమార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గాజువాక బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు సమక్షంలో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ అందిస్తున్న సంక్షేమ పథకాలతో దేశంలోని ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, వచ్చే ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా మరోసారి విజయ డంకా మోగించి అధికారం చేపడుతుందన్నారు. దిలీప్ మాట్లాడుతూ దేశంలో గత 10 ఏళ్ల బీజేపీ పాలన తనను ఆకర్షించిందని, దేశాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్న బీజేపీ ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయంతో నేడు బీజేపీలో చేరడం జరిగిందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కావాలంటే, విశాఖపట్నం అభివృద్ధి కావాలన్నా, గాజువాక అభివృద్ధి కావాలన్నా ఇక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని సమర్థించవలసిన అవసరం ఉంది. మీరు ఇంతమంది రోజు వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు అంటే దాని వెనుక ఖచ్చితంగా వారికి ఏర్పడేటువంటి నమ్మకం. సో రానున్న రోజుల్లో విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయికి తీసుకువెళ్లి పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమం చేపట్టి భారతీయ జనతా పార్టీ జెండా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా విశాఖపట్నంలో ఎగిరే విధంగా, గాజువాకలో ఎగిరే విధంగా మా వంతు పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తాం. దీనికి ప్రజలందరూ కూడా పనిచేసే నాయకుల్ని బలపరచాలని, లేకపోతే సమస్యని పట్టించుకునే నాదుడు ఉండని. రాష్ట్రాన్ని అప్పుల పాలతో పాటు నవ్వుల పాలు కూడా చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని విశాఖ జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఋషికొండపై నిర్మించిన భవనం దేనికి వినియోగిస్తారో చెప్పలేని పరిస్థితులలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. 450 కోట్లతో నిర్మించిన కట్టడంపై గోప్యత ఎందుకు అర్థం కావటం లేదని, కేవలం డిఫెన్స్కు సంబంధించి నిర్మించే భవనాలపై మాత్రమే గోప్యత ఉంటుందన్నారు. 200 కోట్ల హరిత ప్రాజెక్టుని కూల్చేశారని, గడిచిన 4 ఏళ్లుగా ఋషికొండకు నిర్బంధం కొనసాగిందని, అక్కడ జరిగే నిర్మాణం దేనికని 3 ఏళ్లుగా అడుగుతున్న సమాధానం చెప్పలేదన్నారు. మినిస్టర్ గారు వచ్చి, అంటే ఐటీ మినిస్టర్ గారు వచ్చారు, అలాగే టూరిజం మినిస్టర్ గారు వచ్చారు. ఇద్దరు వచ్చి ఋషికొండలో కట్టినటువంటి బిల్డింగ్స్ అవి ప్రారంభోత్సవం చేశారు. అంటే ప్రజాప్రతినిధులుగా ఎప్పుడైనా సరే ప్రభుత్వ ధనంతో నిర్మాణం చేసినటువంటి భవనాలు ప్రారంభోత్సవం చేసేటప్పుడు దాని యొక్క అవసరం దేనికోసం వినియోగిస్తున్నారు అనే విషయం మీద ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వాలి.
దురదృష్టం ఏంటంటే నిన్న ఋషికొండలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ప్రారంభించి ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ యాత్ర విశాఖలో ముగిసింది. ఫిబ్రవరి 7న శ్రీకాకుళంలో ప్రారంభమైన ఈ యాత్ర విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలలో సుమారు 1500 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈ సందర్భంగా విశాఖలో నిర్వహించిన సభలో పార్టీ నిర్వాహక అధ్యక్షుడు మెట్ట రామారావు మాట్లాడుతూ 23 రోజుల పాటు సాగిన ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ యాత్రలో విస్తృతంగా పర్యటించామని, 1500 కిలోమీటర్ల పాటు సాగిన ఈ యాత్రలో వెనకబడిన ప్రాంతాలను గుర్తించామన్నారు. జిల్లాల విభజన జరిగినప్పుడు 58 అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతం 53 అసెంబ్లీ నియోజకవర్గంగా కుదించబడిందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి కావాలంటే టీడీపీ, వైసీపీలను ఇంటికి పంపి ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ సభ్యులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కర్రి ఆదిబాబు, ఉపాధ్యక్షుడు కోన రామారావు, ప్రధాన కార్యదర్శి విశాఖ జిల్లా సమన్వయకర్త శ్రీలక్ష్మి పాల్గొన్నారు. విశాఖపట్నం చేరుకున్నాం. ఈ ఆత్మగౌరవ యాత్రలో తూర్పుగోదావరిలో విస్తృతంగా పర్యటించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తృతంగా తిరిగాం. 23 రోజులు. ఈ 1500 కిలోమీటర్ల యాత్రలో బోధపడింది ఏంటంటే ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. తూర్పుగోదావరి బాగా అభివృద్ధి చెందింది అనుకుంటారు, కానీ అది కాకుండా అది ఇంకా చాలా వెనుకబడిపోయిందని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే అక్కడ ఉన్న కాపు సోదరులు, నేను 84, 88లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు అక్కడ విస్తృతంగా తిరిగాను. నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కాపులంతా వాళ్ళు వ్యవసాయదారుల నుండి కూలీలు అయిపోయారు. అక్కడ నుండి వలసలు ఎక్కువైపోయి ఆడపిల్లలు కూడా వలసలు వెళ్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వాలంటరీ వ్యవస్థ కేవలం చట్ట వ్యతిరేక శక్తులుగా మారిపోయిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకు 9,666 కోట్లు ఖర్చు చేశారని, వారి ద్వారా ఓటర్లకు డబ్బులు, చీరలు పంపిణీ చేస్తున్నారన్నారు. వాలంటీర్ల వ్యవస్థ పూర్తిగా బ్రోకర్ వ్యవస్థగా తయారైందన్నారు. వాలంటీర్ల విషయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన ఇష్టానుసారంగా చీరలు, డబ్బులు పంపిణీ చేస్తున్నారని, వాలంటీర్లపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయాలన్నారు. ఈ వాలంటీర్ల మీద ఖర్చు పెట్టింది అన్ని రూపాల్లో, జీతాల రూపాల్లో కానీ, వాళ్ళ సెల్ రీఛార్జీలకు కానీ, సాక్షి పేపర్ కొనడానికి కానీ, లేకపోతే వాళ్ళకి ఏదో రత్నాలు అంట, ఏం రత్నాలో నాకు తెలియదు కానీ జాతి రత్నాలుగా వాళ్ళని వర్ణిస్తూ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు సాక్షాత్తు 9,666 కోట్లు. అలాంటి వాలంటీర్స్ ఏ విధంగా నిబద్ధగా ప్రజాసేవ చేయాలి, ప్రజా సంక్షేమం చేయాలి, అది వదిలేసి గడిచిన 15 రోజుల నుంచి ఎక్కడ చూసినా వాలంటీర్ వ్యవస్థ ఒక బ్రోకర్ వ్యవస్థగా తయారైంది. ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తున్నారో వాళ్ళకి కొమ్ము కాస్తూ స్వీట్ బాక్సులు పంచడం, స్వీట్ బాక్సులో డబ్బులు పెట్టడం. ఇవాళ పొద్దున టీవీలో చూశాను నేను. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో వాలంటీర్లు వాళ్ళకి మద్దతుగా ఇంటింటికి వాళ్ళ పరిధిలో ఉన్న 50 ఏళ్ళకి స్వీట్ బాక్సులు పంచడం. స్వీట్ బాక్సుల రూపంలో ఏంటని తీసి చూస్తే దాంట్లో 500 నోట్లు. ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నడూ చూడని విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న సీఎం. జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్లను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్. రాష్ట్ర సచివాలయంలో ఏపీ మున్సిపల్ పొరుగు సేవల ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అంశాలపై సమావేశం. పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ సజ్జల. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీఎం జగన్కు భయం పట్టుకుందన్న మాజీ మంత్రి కన్నా. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు.